పూల సాగులో గులాబీ తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట కూడా ఇదే. పండుగలు, పర్వదినాలతో పాటు డెకరేషన్లలో ఎక్కువగా వాడే చామంతికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అందుకే రాష్ట్రంలో భారీగా సాగవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో విరబూసే సువాసనల చామంతి అన్నదాత ఇంట శ్రీల వర్షం కురిపిస్తుంది. అందుకే ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలలో దిగుబడి వచ్చే విధంగా సాగు చేసి లాభాలు పొందుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. పండుగలు, పెళ్లిళ్ళు, పూజలు, వ్రతాలు ఇలా సంవత్సరం పొడవునా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటి అవసరాలకి తగినట్టు పూలను సాగు చేస్తే ఇక ఆ రైతుకు లాభాల పంట పండుతుంది. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా నార్పల మండలం మద్దలపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ. ఇదిగో ఇక్కడ రంగురంగుల్లో కనిపిస్తున్న ఈ చామంతి పూలను చూడండి. మొత్తం 2 ఎకరాల విస్తీర్ణం. ఇందులో 4 రకాల పూలను సాగు చేస్తున్నారు రైతు లక్ష్మీనారాయణ. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో దిగుబడి వచ్చేలా ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో మొక్కలను నాటారు. అయితే చామంతి పంటకు పలు రకాల తెగుళ్లు, పురుగులు ఆశించే ప్రమాదముంటుంది. వీటి వల్ల మొక్కలు చనిపోవడం, దిగుబడి తగ్గడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా పూలు పూసే సమయంలో పూలను తొలిచే పురుగులు కనిపిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పంట విరగబూసింది. వచ్చిన దిగుబడిని బెంగళూరు, హిందూపురం, అనంతపురం మార్కెట్లకు తరలిస్తున్నారు. మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మేము ఛానల్ అవి పెట్టి సంవత్సరం పెడుతుంటాం. అరటి కూడా పెట్టింటి, ఇంతకుముందు మళ్ళీ పూలు కూడా పెట్టింటి. చామంతి పూలు 4 రకాలు పెట్టినాం. ఇది 2 ఎకరాలు. తమిళనాడు ఆడ వచ్చి రూపాయిన్నర పడుతుంది. మొక్క పట్టి 5 అడుగులు నారు వేసి పెడతాం. ఈ ఎకరాకు మొత్తం ఎకరాకు వచ్చి 15,000 అట్లా పడతాయి. 2 ఎకరాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు అది బుల్లెట్ పెట్టింటి, అది అయిపోయిందే. ఇది మళ్ళీ ఎకరన్నర ఇది పెట్టినాం. అది 8,000 పెట్టింటి, ఇది 20,000 ఉంది. 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు మేము పచ్చది ఒకటి పెట్టినాము, తెల్లది ఒకటి, వంకపోత ఒకటి, రెడ్ ఒకటి. మొగ్గ వచ్చి 3 నెలలు పడుతుంది, మొగ్గ వస్తుంది. మళ్ళీ 3 నెలలు దాటుతానే ఇంకా మనం చాతలు పెట్టే కొద్దీ వస్తుంది. 4 నెలలు దాటాకల్లా మనకు ఇంకా చేతికి వస్తుంది, పీకొచ్చు. ఇప్పుడు జనవరి ఇంటి మొదలు పెట్టినాము. ఈ జనవరి ఉంటాయి, ఫిబ్రవరి లాస్ట్ వరకు ఉంటాయి. దీని పెట్టుబడి కొట్టినప్పుడల్లా మందుకి 3,000 అవుతుంది. 10 డమ్ములకి 3,000 అవుతుంది. ఇంకా డిప్పు మందు 1345, బోరాను, తెల్ల పటాసు అన్నీ ఇస్తుంటాం. చెట్టు పెంచుకున్నాకనే నీకు మొగ్గ బాగా వచ్చేది. లేకపోతే చెట్టు అంత ఉంటే నీకు మొగ్గ రాదు. చెట్టు పెంచుకున్నాక నీకు బాగా ఇడుగుతుంది, చేతలు పెట్టే కొద్దీ వస్తుంది. దీనికి దాదాపు అంటే 70,000 పైన అయింది పెట్టుబడి. ఒక మొక్కకైతే 4 కోపారి అట్లా కొట్టాలా పెంచుకునేప్పుడు. నీకు మళ్ళీ మొగ్గతో ఉన్నప్పుడు 14 కోపారి, వారానికి కోపారి అట్లా మొగ్గతో ఉన్నప్పుడు బాగా కొట్టుకోవాలి మందులు. పూలు వచ్చినాక ఇప్పుడు కోత పీకుతాని మళ్ళీ కొట్టేయాల. మొగ్గ ఉంది కాబట్టి మళ్ళీ కొట్టేయాల్సింది. నీళ్ళు డైలీ ఇస్తాం. 2 కోపారి, 3 కోపారి అట్లా. తేమ ఉంటే ఇడిచేదిలే, తేమ లేకపోతే ఒక గంట సేపు ఇడ్చడమా, మందు నీళ్ళలో మందు ఉంటే ఇడ్చడమా, ఆఫ్ చేయడం అంతే. ఒక గంట సేపు పెట్టుబడి మందులకంతా ఒక 70,000 అట్లా వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూలోళ్ళకు ఇంకా పీకినప్పుడు వాళ్ళకు 200 1 గంటకు 200, మళ్ళీ 3 గంటల నుంచి వచ్చే 100 రూపాయలు ఇలా, మళ్ళీ 6 గంటల వరకు 70, 80 రూపాయలు, 90 రూపాయలు అయినా పర్వాలే. కేలు 20, 25, 30 పోతే ఇంకా గిట్టదు. ఇంతకుముందు 200, 180 కూడా పోయినాయి. ఇప్పుడు అయితే 90, 80. బెంగళూరు అయితే 100, 90 పోయినాయి. హిందూపురం ఎత్తించినాము, ఆడ 80 పోయినాయంట. తూకిడ 33 కేజీలు పెడతామా, మనకు 30 కేజీలకి లెక్క. ఆ 3 కేజీలు మనకు సంచి ఇది ఆడ వేసి ఇడి వేసి వాళ్ళకు 3 కేజీలు మనకి వేస్ట్ అవ్వాల్సింది. 30 కేజీల కింద 3 కేజీలు వేస్ట్ పోతాయి. ఇప్పుడు దీంట్లో అంతే 40 సార్లు 30 సార్లు ఇడిగింది పువ్వు. ఇంకా 70% ఉంది ఇడిగేదంతా. ఆదాయం రేటు 70, 80, 90 పోయినా కానీ ఆదాయం దాదాపు అంటే ఒక 3 కాడికి 3.5 అట్లా 3 కాడికని రావాల లెక్క. వాళ్ళ రూపాయలు పోయినా 2.5 చేతికి వస్తుంది. చామంతి విరగపోయటం, పొలంలో మొక్కల సాంద్రత అధికంగా ఉండటంతో రైతు లక్ష్మీనారాయణ కనీసంగా ఎకరాకు 3 టన్నుల దిగుబడి సాధించే వీలుంది. సాగు ఖర్చుకు 2 ఎకరాలపై 80 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. అయితే కిలో ప్రస్తుతం 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. సరాసరి 60 రూపాయల ధర సాధించినా
ఎకరాకు 3,60,000 ఆదాయం పొందే వీలుంది. అయితే ఫిబ్రవరి నెలాఖరు వరకు దిగుబడి వచ్చే వీలున్నందున పూల ధర మరింత పెరిగే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు.